నమస్తే అండో ఎట్టున్నారు బాగున్నారా అంతా మెగా వర్సెస్ అల్లు యుద్ధం మళ్ళీ షురూ అయింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అన్నాడో అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ అతనిపైన కత్తి కట్టారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డిని కలవడానికి నంద్యాలకు వచ్చాడు. అప్పటి నుంచి అది మరింత ముదిరి పాగాన పడి మన ముందరికి వచ్చింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని ఫ్లాప్ చేస్తాం బ్యాన్ చేస్తామని మెగా ఫ్యాన్స్ బహిరంగంగానే విమర్శించారు, సవాళ్లు కూడా విసిరారు. సినిమాని ఫ్లాప్ చేయాలని శతవిధాల ప్రయత్నించారు కూడా. విపరీతమైన ట్రోలింగ్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. బట్ అల్లు అర్జున్ స్టార్డమ్ ముందు, సీక్వెల్ హైప్ ముందు అవి ఎందుకు చెల్లకుండా పోయాయి. పుష్ప 2 మూవీ ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా మారిపోయింది. ఇక సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మెగా హీరోలని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. దాంతో ఈ వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడలేదు, కానీ కొంత గ్యాప్ మాత్రం వచ్చింది. ఈలోపు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. పుష్ప 2 విషయంలో జరిగిన అన్నింటికి అల్లు ఆర్మీ బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయింది. గేమ్ చేంజర్ మూవీ పైన మొదటి నుంచి హైప్ లేకపోవడం, రామ్ చరణ్కి క్రేజ్ లేకపోవడం, సినిమాలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. మరి అల్లు ఆర్మీయే ట్రోలింగ్ చేసిందో లేదంటే నెటిజన్సే ట్రోలింగ్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఈ సినిమా పైన విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దాంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అందులోనూ సంక్రాంతి లాంటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది గేమ్ చేంజర్. ఈ మధ్యకాలంలో మెగా హీరోల సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బిగ్గెస్ట్ డిజాస్టర్లు అవుతున్నాయి. అందరూ హ్యాట్రిక్ డిజాస్టర్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఖచ్చితంగా సేవ్ చేస్తాడనుకుంటే వాళ్ళ గత సినిమా రికార్డుల్ని ట్రిపుల్ మార్జిన్తో లేపేశాడు గేమ్ చేంజర్ మూవీతో. ఒకవైపు గేమ్ చేంజర్ మూవీ అటర్ ఫ్లాప్ అవ్వడం, మరోవైపు వరుస డిజాస్టర్లు వెంటాడడం, ఇంకోవైపు శత్రువులా చూస్తున్న అల్లు అర్జున్కి ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ మూవీ పడడంతో మెగా ఫ్యాన్స్ బాధ వర్ణించడం కూడా కష్టంగా మారింది. సరైకే ఎలాగో ఆ బాధ నుంచి బయటపడి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో చేస్తున్న సినిమా పైన అందరూ ఫోకస్ చేశారు. ఇలాంటి టైంలో అల్లు అరవింద్ మళ్ళీ గెలుపుకున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్కి, మెగా హీరోలకి పుండు మీద కారం చల్లినట్లయింది. అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చిన ఒక్క చిన్న మాట మెగా అవమానంగా మారింది. దాంతో మెగా వర్సెస్ అల్లు యుద్ధం మళ్ళీ మొదలైంది. ట్విట్టర్లో కొట్టేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఎప్పుడు ఇంత డైరెక్ట్గా సెటైర్ వేయలేదు, కానీ అల్లు అరవింద్ మరీ ఘోరంగా వేసిన సెటైర్ వైరల్ అవడంతో మెగా వారికి దారి తీసింది. నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన చమత్కారం గేమ్ చేంజర్ మూవీకి తగిలింది. తండేల్ సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, దిల్ రాజు ఈ మధ్యకాలంలో చాలా చూశాడు. ఒక సినిమాతో అట్టర్ ఫ్లాప్ చూశాడు, మరొక సినిమాతో ఊహించని భారీ స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వెల్కమ్ చెప్పాడు. ఈ ఒక్క వారంలోనే ఏదేదో చేశాడని కామెడీ చేశాడు. ఆ ఒక్క మాటతోనే మెగా కాంపౌండ్ని చావుదెబ్బ తీశాడు అల్లు అరవింద్. ఇన్ని రోజులు పుష్ప 2 సినిమా పైన అల్లు అర్జున్ పైన చేసిన ట్రోలింగ్ కంటే ఇది 10 ఎఫెక్ట్ చూపించింది. వాళ్ళు చేసిన అటాక్ని మించి అల్లు అరవింద్ స్టేట్మెంట్ ఉండడంతో దెబ్బకి వైరల్ అయిపోయింది. దాంతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. కొడుకు సినిమా హిట్ అయిందని సంబరపడుతున్నావా, ఇలా సునకానందం పొందుతున్నావా, మీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళపైన చిన్న విశ్వాసం కూడా లేదు మీకని తగులుకున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ దిగితే అల్లు ఆర్మీ నిద్రపోతుందా, వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. పుష్ప 2 విషయంలో మీరు చేసిందేంటి, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి నీతులు చెప్తున్నారా? అయినా అల్లు అరవింద్ అన్న దాంట్లో తప్పేముంది? ఆయన అన్నంత మాత్రానే సినిమా ఫ్లాప్ అయిందా? సినిమా పోయిందని అందరికీ తెలుసు. పైగా నిర్మాతలే మీడియా ముందుకొచ్చి సినిమా అటర్ ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నారు. డే 1 పోస్టర్ కూడా ఫేక్ అని ఒప్పుకున్నారు. డే 2 పోస్టర్ దించలేదు. సినిమా ఫ్లాప్ అయిందని, సినిమా పోయిందని అంతమంది చెప్పంగలేంది. ఏదో అల్లు అరవింద్ స్నేహం కొద్దీ దిల్ రాజుతో కామెడీ చేస్తేనే వచ్చిందా? అంతేకాదు, మెగా ఫ్యామిలీ వల్ల అల్లు ఫ్యామిలీ పైకి రాలేదు. అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. వాళ్ళు సినిమాలు నిర్మించిన తర్వాతే చిరంజీవికి స్టార్డమ్ వచ్చింది. 15 సంవత్సరాల క్రితమే భారీ బడ్జెట్లో మగధీర సినిమా చేశాడు అల్లు అరవింద్. ఆ సినిమాతోనే రామ్ చరణ్కి క్రేజ్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ డిఫేమ్ అవుతుంటే జల్సా సినిమాతో ఆయన్ని నిలబెట్టింది కూడా అల్లు అరవిందే అని ఘాటుగా రిప్లై ఇస్తున్నారు అల్లు ఆర్మీ. వాళ్ళు అనుకోవడమే కానీ వాటి గురించి నాకు కూడా క్లారిటీ లేదు. మెగా వర్సెస్ అల్లు వారి వాదనల్లో ఏది నిజం అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.